మీ ఇంట్లో పడేసే ఉల్లిపాయ తొక్కలతో మొక్కలు అడవిలా పెరుగుతాయి. పల్లి తొక్కల్లో ఉన్న ఈ సీక్రెట్ మొక్కలకు అద్భుతం చేస్తుంది. ఈ ఫెర్టిలైజర్ వాడితే మాత్రం పూలు, కాయలు డబల్ అవుతాయి. ఇండోర్ ప్లాంట్స్ నుంచి వెజిటేబుల్ ప్లాంట్స్ వరకు అందరికీ ఉపయోగమే ఈ వీడియో. కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండా న్యాచురల్ గ్రోత్ ఎలా సాధ్యమవుతుంది? అయితే హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన ఇంట్లో రోజు పడేస్తే ఉల్లిపాయ తొక్కలు, పల్లి తొక్కలు నిజానికి మొక్కలకు చాలా గొప్ప ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అని మీకు తెలుసా? చాలామంది వీటిని చెత్తలో పడేస్తారు. కానీ ఈరోజు వీడియోలో చూసిన తర్వాత మీరు ఒక్క తొక్క కూడా వృధా చేయరు. ఎందుకంటే ఇవి మొక్కల గ్రోత్, ఫ్లవరింగ్, రూట్స్, స్ట్రెంగ్త్, సాయిల్ హెల్త్ కోసం అద్భుతంగా పనిచేస్తాయి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఆనియన్ పీల్స్ వల్ల ఉపయోగాలు ఏంటివి, పీనట్ పీల్స్ వల్ల ఉపయోగాలు ఏంటివి, ఎలా ఫెర్టిలైజర్ తయారు చేయాలి, ఏ మొక్కలకు వేయాలి, ఎంత క్వాంటిటీతోటి వేయాలి, ఏ మిస్టేక్స్ చేయకూడదు. అయితే వీడియోని పూర్తిగా చూడండి. ఇవన్నీ మీకు డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే చాలా విలువైన విషయాలన్నీ మిస్ అయిపోతారు అన్నమాట. లాస్ట్కు ఒక సీక్రెట్ టిప్ చెప్తా, తప్పకుండా వినండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ తొక్కల్లో పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి నైట్రో అంటే న్యూట్రిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మొక్కలకు ఎలా ఉపయోగపడతాయి అంటే పూలు ఎక్కువగా పూయడానికి పొటాషియం వల్ల ఫ్లవరింగ్ చాలా బాగా జరుగుతుంది. ఆకులు పచ్చగా మారడానికి, లీవ్స్ హెల్తీగా ఉంటాయి, రూట్స్ గ్రోత్ పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక కుండ తీసుకున్న, కుండలో నేను ఈ ఆనియన్ పీల్స్ వేసుకుంటా అనమాట. పీల్స్ వేసుకుంటా. అయితే రూట్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. మట్టిలో మంచి బ్యాక్టీరియా యాక్టివిటీ పెరుగుతుంది అనమాట. ఇక ఫెస్ట్ ఏమన్నా ఉంటే అది గినంగా కంట్రోల్ అయిపోతుంది. కొన్ని చిన్న ఇన్సెక్ట్స్ గినంగా దూరంగా ఉంటాయి ఈ ఆనియన్, ఎందుకంటే సల్ఫర్ ఉంటుంది కాబట్టి. సల్ఫర్ ఘాటుకు ఎలాంటి పెస్ట్ రాదనమాట. ఇంకా అయితే ఇవన్నమాట ఆనియన్ పీల్స్. నేనేం చేస్తా అంటే కాల్చుతా. ఇవి కాల్చి పౌడర్ రూపంలో చేసుకొని పౌడర్ వేస్తా. అయితే మీరు గినంగా మీ ఇంట్లో ఇలా పౌడర్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే కాల్చి డైరెక్ట్ లావుగా ఉన్నా కానీ వేసేసుకోవచ్చు అనమాట. తప్పకుండా మీరు గినంగా మీ ఇంట్లో అలాగనే వేసుకోండి. అయితే కొంచెం కొంచెం లావు ఉన్నది వేసేసుకుంటున్నా, ఆ పౌడర్ వేసేసుకున్నాను అనమాట. ఇకపోతే ఇప్పుడు పల్లి తొక్కల నుంచి ఉపయోగాలు ఏంటివి అంటే నైట్రోజన్, కార్బన్, ఫైబర్, ఆర్గానిక్ మ్యాటర్స్ ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువగా ఉంటాయి. మరి సాయిల్ సాఫ్ట్గా మారుతుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, రూట్స్ త్వరగా స్ప్రెడ్ అవుతాయి, వెజిటేబుల్ ప్లాంట్స్కి మంచి గ్రోత్ వస్తుంది, సాయిల్ టెంపరేచర్ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. చూడండి ఎట్లా అయిపోయింది ఆనియన్ పీల్ అంతా. మీకు ఇంకొక చిన్న చిట్కా చెప్తా. అసలు ఈ ఆనియన్ పీల్స్ ఇక ఇందులోకి వెళ్ళి వాటర్లోకి వెళ్ళి తీసినాక మొత్తము మిగతాది ఆ మొక్కలకు వేసుకుంటాము. మరి ఈ ఆనియన్ పీల్స్ ఇదంతా పడేయాల్సిందే అంటే పడేయద్దు. నేను ఒక మంచి సీక్రెట్ టిప్ అనమాట ఈ వీడియోలో చెప్పాను, నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది అయితే మొక్కలకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అది ఎలా చేయాలనే విషయం కింద క్లియర్ చెప్తా. చూడండి, ఇంత ఫెర్టిలైజర్ వెళ్ళింది. ఇది చాలా హెల్దీ ఫెర్టిలైజర్, మొక్కలకు చాలా కావాల్సిన ఫెర్టిలైజర్ అనమాట. మీరు కనుక మీ ఇంట్లో ఇలాంటి ఫెర్టిలైజర్ తయారు చేయండి. ఇంకా చూడండి, అసలు ఇది ఇన్ని వాటర్లో వేసుకోవాలి అంటే 1:10 రేషియోలో. ఈ బకెట్ చాలా పెద్దగా ఉంది, అందుకోసమని 1:10 రేషియోలో తీసుకున్నా. ఇప్పుడైతే ఇది మట్టిలో పెట్టి పైనంగా మట్టి వేసేస్తా. కానీ బెస్ట్ ట్రిక్ ఉందన్నమాట. అదేంటి అనే విషయాలు నెక్స్ట్ కమ్మింగ్ వీడియోలో తప్పకుండా చెప్తా. అసలు బెస్ట్ అనమాట. అది మొక్కలకు ఎప్పటికీ అంటే ఒక 1 month 2 months వరకు ఆ ఫెర్టిలైజర్ రెడీ అవుతూనే ఉంటుంది మొక్కల దగ్గరనే. మీరేం కష్టపడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలి అనే విషయాలు కనుక నేను క్లియర్గా చెప్తా. ఇది మొక్కలకు మాత్రం చాలా మంచిది. ఇక తప్పకుండా మీరు మీ ఇంట్లో ఇట్లాంటి పీల్స్ ఉంటే అస్సలు పడేయకండి. మీ చిన్న కుండీలో మొక్కను మంచి బ్లూమింగ్ రావాలంటే ఖచ్చితంగా ఇలానే చేయండి. ఇకపోతే మీకు కావాలనుకుంటే ఆనియన్ తొక్కలను బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి గినంగా వాడవచ్చు.
ఇలా వాడచ్చు, అలా వాడచ్చు అనమాట. ఇకపోతే ఇది మనీ ప్లాంట్స్‌కు, స్నేక్ ప్లాంట్‌కు, ఇంకా ఇండోర్ ప్లాంట్స్‌కు. వెజిటబుల్ ప్లాంట్స్ వచ్చేసి టొమాటో, చిల్లీ, బ్రింజాల్, కుకుంబర్. ఇకపోతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసి రోజ్, జాస్మిన్, హైబిస్కస్ ఇలాంటి వాటికన్నిటికి వాడచ్చు అనమాట. లీవ్స్ షైనీగా మారుతాయి, గ్రోత్ ఫాస్ట్‌గా ఉంటుంది. ఇక ఫ్లవరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక చెయ్యకూడని మిస్టేక్స్ గినంగా ఉన్నాయి. అవి ఏంటివంటే ఫ్రెష్ పీల్స్ ఎక్కువ క్వాంటిటీ తోటి వేయకండి. డైలీ ఫెర్టిలైజర్ వేయకండి. స్మెల్ వస్తే మాత్రం ఇమీడియట్లీ రిమూవ్ చేయండి. వాటర్ లాగింగ్ అస్సలు ఉండకూడదు, ఎక్కువ వేయొద్దు అనమాట. ఎక్కువసార్లు వేయాలంటే 15 డేస్కి ఒక్కసారి మాత్రం వేస్తే సరిపోతుంది అనమాట. ఈ రకంగా ఉపయోగించండి, మరీ ఓవర్గా ఉపయోగించకండి. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ టైంలో మాత్రమే ఈ ఫెర్టిలైజర్ వాడండి. దీన్ని ఇంకా ఏంటంటే ఆనియన్ పీల్స్ కదా, ఇంకా పెస్ట్ కంట్రోల్ లాగా గినంగా యూజ్ చేయొచ్చు. అంటే స్ప్రే బాటిల్లో వేసుకొని మొక్క మొత్తానికి గినంగా కొట్టవచ్చు అనమాట. అప్పుడు ఏమన్నా పెస్ట్ గినంగా ఉంటే కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఏమన్నా తెల్లది ఫంగస్ అట్లా గినంగా వస్తే మీరు గినంగా మీ ఇంట్లో ఇలా ఫెర్టిలైజర్స్ తయారు చేయండి. తయారు చేసి ఇవ్వండి, మీ మొక్క మంచి గ్రోతింగ్ వస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఇంట్లో పడేసే ఉల్లిపాయ తొక్కలు, పల్లి తొక్కలు ఇలా ఉపయోగిస్తే మీ మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి. కెమికల్ ఫెర్టిలైజర్ కొనకుండా న్యాచురల్గా ప్లాంట్స్ కేర్ తీసుకోవచ్చు. ఇకపోతే ఈ వీడియో మీకు ఉపయోగపడింది కనుక లైక్ చేయండి. ఇంకా ఆర్గానిక్ గార్డెనింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మొక్కలు మీరు ఏ హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ వాడుతున్నారో కామెంట్లో నాకు తెలియజేయండి. ఇకపోతే మీ ఫ్రెండ్స్ గినంగా ఈ వీడియో షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.